హాయ్ వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి షేర్ చేయటం వల్ల వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనేవి కొంతమేర వరకైనా ఉపయోగపడితే మేము హ్యాపీ. ఈరోజు నేను చూపించే డిజైన్ ఈ విధంగా జిగ్జాగ్గా ఉంటుంది. దీనికి మిర్రర్స్ని యూజ్ చేసి కుట్టాను. ముందుగా ఈ డిజైన్ని నేను క్లాత్ మీద డ్రా చేసుకున్నాను. 1.5 ఇంచ్ గ్యాప్తో తీసుకున్నాను. నేను పేపర్ మీద చూపించిన విధంగా తీసుకున్నాను. దీనికి స్టోన్స్ ఇవి లేకుండా మిర్రర్స్తో ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందు బోర్డరు నేను ఏదైతే డ్రా చేశానో దాన్ని సిల్క్ థ్రెడ్తో బోర్డర్ మొత్తం చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో కుట్టుకుంటున్నాను. అప్పుడు మీకు డిజైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఎవరైనా సరే ముందు డిజైన్ కుట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు డిజైన్ క్లియర్గా కనిపించిందో లేదో జిగ్జాగ్ రూపంలో ఉంటుంది. దీనికి నేను 1.5 ఇంచ్ గ్యాప్తో తీసుకున్నాను. జస్ట్ సింపుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సింపుల్ డిజైన్ అడుగుతున్నారు కాబట్టి నేను అంతకుముందు చేసినవి కొన్ని ఉంటే వాటిని పెడుతున్నాను. ఇందులో మెయిన్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇందులో మిర్రర్ స్టిచ్ అనేది ఈరోజు చూపిస్తున్నాను. దీన్ని చూసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వారికైనా ఈ డిజైన్ అనేది అబ్బుతుంది, బాగుంటుంది. హెవీగా అనిపించదు, సింపుల్గా ఉంటుంది. చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు అనేది ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చూపించాను. అయినా కొత్తగా చూసేవారికి ఎలా కుడుతున్నారు అనేది తెలియటం కోసం ఏం కుట్టారు అనే దానికి నేను మొదటగా కొంత చూపిస్తున్నాను. ప్రతిసారి చెప్పినట్టే సూది అనేది దగ్గరగా క్లాత్కి గుచ్చుకోవాలి. అప్పుడే కుట్టు అనేది నీట్గా ఖాళీ లేకుండా ఉంటుంది. బోర్డర్ లైన్ వెంట కుట్టుకుంటూ రావాలి. అదే రెండో లైన్ కూడా కుట్టాలి అనుకున్నప్పుడు మొదటిగా కుట్టిన కుట్టుకి దగ్గరగా ఆనుకుని ఉండాలి. అప్పుడే ఒకసారికి రెండోసారికి కుట్టిన దానికి మధ్యన ఖాళీ అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఆరీ వర్క్లో కూడా అలాగే ఉంటుంది. సేమ్ అలాగే రావాలి అంటే ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఇది ఆరీ వర్కే అనాల్సింది. అంత క్లియర్గా నీట్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను మిర్రర్ కుట్టు ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. ఫస్ట్ అడ్డంగా 2 లైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు నిలువుగా 2 గీతలు, సేమ్ ఇప్పుడు ఎట్లా అయితే అడ్డంగా 2 గీతలు తీసుకున్నామో నిలువుగా 2 గీతలు, గీతకి మధ్యన కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. వీడియోలో చూస్తున్నారుగా, సేమ్ అంతే. రెండిటి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంచితే సరిపోతుంది. మిర్రర్ కుట్టడం చాలా అంటే చాలా ఈజీ అండి. కానీ కొంచెం ఓపికగా దగ్గరగా వేసుకోవాలి. చైన్ కుట్టైనా ఏ కుట్టైనా సరే ఓపికగా దగ్గరగా వేసుకుంటే మీకు నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కార్నర్స్లో అడ్డగీత నిలువు గీతకి మధ్యలో ఉన్న కార్నర్స్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గీత దానికి ఆపోజిట్లో ఉన్న కార్నర్ వైపుకి తీసుకోవాలి. అంటే దీన్ని కార్నర్స్ని 2గా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ దగ్గరికే గుచ్చాలి. మళ్ళీ దానికి ఆపోజిట్లో ఉన్న మరొక కార్నర్ వైపుకి సేమ్ దాన్ని కూడా 2గా డివైడ్ చేస్తే ఎటువైపు తీసుకున్నామో అటువైపుకే తీసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కావట్లేదు అంటే కనుక 1కి 2 సార్లు చూడండి జూమ్ చేసుకుని. ఇప్పుడు చూసారా, లెఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్ కార్నర్లో నుంచి దానికి ఆపోజిట్లో ఉన్న
రైట్ కార్నర్ వైపుకి గుచ్చుకోవాలి. సేమ్ ఇంకో కార్నర్ వైపు కూడా అంతే విధంగా గుచ్చుకోవాలి. ఇప్పుడు 2 గీతల మధ్యలో ఒకసారి సూది పైకి తీసుకొచ్చి ఆ రౌండ్ మధ్యలో అనేది రౌండ్గా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మొత్తం రౌండ్గా చేసుకుని అలా ఆ రౌండ్లోంచి అన్నీ ఎటువైపు ఉన్నాయి దారాలన్నీ కూడా ఆ దారం కింద నుంచే వెళ్ళాలి. సూది అనేది అన్ని దారాల కింద నుంచి వచ్చి మిర్రర్కి దగ్గరలో కిందకి గుచ్చాలి. దాని పక్కనే ఆ గుచ్చిన సూదిని దాని పక్కగానే పైకి తీసుకుని మళ్ళీ యథావిధిగా ఆ సర్కిల్లోంచి అన్ని దారాల్లోంచి సూది అనేది కింద నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి, కింద నుంచే రావాలి. మళ్ళీ గుచ్చిన దగ్గరికి పక్కనే గుచ్చితే సరిపోతుంది. ఇలా గ్యాప్ అనేది లేకుండా పక్కనే గుచ్చుకుంటూ పక్కనే పైకి తీస్తూ ఉంటే సూది కుట్టు అనేది సేమ్ ఆ సర్కిల్లోంచి దారాలన్నిటిలోంచి కిందగా రానివ్వాలి. సూది మిర్రర్కి పక్కనే సూది గుచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సర్కిల్ మొత్తం అంటే మిర్రర్ చుట్టూతా ఇదే కుట్టు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కుట్టికి మధ్యన ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వకూడదు. పక్కనే రావాలి. అప్పుడు మిర్రర్ స్టిచ్ చేసినప్పుడు మీకు గ్యాప్ అనేది కనపడకుండా కంతలుగా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఒక్కసారి చూస్తే అర్థం కాని వాళ్ళు 1కి 4 సార్లు చూడండి. మన ఉద్దేశం ఏంటి? నేర్చుకోవటం. దానికోసం ఎన్నిసార్లు చూసినా ఏమీ అవ్వదు. ఎక్కడ పాయింట్ మిస్ అవుతున్నారో అక్కడ వరకు వెళ్ళి ప్రతిసారి అది వచ్చేంత వరకు చూడండి, వదలొద్దు. ఏదైనా సరే ఇది నాకు రావాలి అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. 1కి 4 సార్లు చూసి ఒక పాత క్లాత్ మీద మామూలు దారం బంతి ఉంటుంది కదా, 3 రూపీస్ 4 రూపీస్లో దొరుకుతుంది. ఫస్ట్ దాంతో ట్రై చేయండి. ఎందుకంటే ఆ దారం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ప్రతిసారి తెగటం అనేది ఉండదు. సిల్క్ థ్రెడ్ అనేది తొందరగా తెగటానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే మీరు ముందుగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నార్మల్ దారం బంతితో పాత క్లాత్ మీద ట్రై చేయండి. ఒక్కసారి పర్లేదు మంచిగా వచ్చింది అనుకుంటే కనుక సిల్క్ థ్రెడ్తో యూజ్ చేయండి. పైన నెక్కకి కనిపిస్తున్న మిర్రర్స్ కూడా అలా ప్లెయిన్గా ఉంచుకున్నా మీ ఇష్టం, లేదంటే కలర్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను డిజైన్ ఈ విధంగా చేశాను. మొత్తం చూపించాలి అంటే చాలా లెంగ్తీ వీడియో అయిపోయింది. ఇప్పటికే 9 మినిట్స్ వరకు అయిపోయింది. అంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను. అవి షుగర్ బీడ్స్తో నేను 4-5 అట్లా షుగర్ బీడ్స్ తీసుకుని అలా ఫిల్ చేశాను. ఫ్లవరు మొత్తం అలాగే చేశాను. ఈ గీతలు జిగ్జాగ్ మధ్యన స్టోన్ లేస్ అనేది కాకుండా పెరల్స్తో ఉన్న లేస్ని యూజ్ చేశాను. పెరల్స్తో ఉన్న చైన్ లేస్ లాగా ఉంటుంది. చైన్ అన్నమాట, పెరల్స్ చైన్. ఇది కూడా తక్కువలోనే మీకు అవైలబుల్లో ఉంటుంది. మార్కెట్లో మనకి అందుబాటులో ఉంటుంది రేటు.